ఈ డిసెంబర్ 12వ తారీఖున కీర్తి సురేష్, ఆంటోనీ డట్టిల్‌ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన 2 రోజులకే సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై వచ్చేసింది కీర్తి సురేష్. అయితే అంతటి గౌరవం ఆమెకు దక్కిందా అంటే అది కూడా లేదు. మన తెలుగు ఇండస్ట్రీలో మహానటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ అక్కడికి వెళ్లేసరికి అపజయం పాలయ్యారు. విజయ్ తేరీ సినిమాకు హిందీ రీమేక్. ఈ చిత్రంతోనే కీర్తి సురేష్ బాలీవుడ్లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ మూవీలో గ్లామర్ డోస్ పెంచేసింది కీర్తి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే ఫ్లాప్ టాక్ ను తెచ్చుకొని కీర్తి సురేష్ బాలీవుడ్ ఆశలన్నీ అడియాసలు చేసింది. అంతేకాదు బాలీవుడ్లో ఘోర అవమానం కూడా ఎదురైంది. సినిమా ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో కెమెరామెన్లు ఆమె పేరు కూడా మర్చిపోయారు. కీర్తి సురేష్ కు బదులు కృతి ఇటు చూడు, కృతి ఇటు చూడు అంటూ ఫోటోలు తీశారు. అంతేకాకుండా ఒకతనైతే ఏకంగా దోశ దోశ అని పిలుస్తూ ఉండడంతో అసహనానికి గురైంది కీర్తి. నా పేరు కృతి కాదు కీర్తి, కీర్తి సురేష్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. జాతీయ అవార్డు గ్రహీత, దక్షిణాది స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ పేరు కూడా బాలీవుడ్ కు తెలియకపోవడంపై దారుణం అంటూ కొంతమంది ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తన పెళ్లి తర్వాత వస్తున్న ఈ మూవీపై కీర్తి సురేష్ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో ప్రెజెంట్ తెలుగులో 2 సినిమాలపై ఫోకస్ పెట్టేటట్టు కనిపిస్తుంది. ఏదేమైనా కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.